సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ మంత్రి మహిళలను కించపరచడాన్ని సభ్య సమాజమంతా ఖండిస్తోంది. ఇక దీనిపై స్పందించడానికి రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్, మీరు న్యూస్ చూసే ఉంటారు, వార్త మీ వరకు వచ్చే ఉంటుంది. మహిళలంతా కూడా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి ఒక మంత్రి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు, ఇదంతా ఆమె ఖచ్చితంగా సారీ చెప్పి తీరాల్సిందే అని అంటున్నారు. అలాగే అటు నాగార్జున కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమంటారు? సునీత గారు, ఇది స్వాతంత్రం వచ్చిన చాలా సార్లు చాలా మంది మంత్రులు చాలా హీనంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. కానీ ఒక బహుజనుల బిడ్డగా ఇవాళ మంత్రివర్గంలో ఉంటే మేమంతా గర్వపడ్డాం. ఒక సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి, సీనియర్ బహుజనుల రక్షణగా ఉంటుంది, మహిళలకు రక్షణగా ఉంటుంది. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ లో మాతో పాటు పనిచేసింది. సో చాలా ఆశపడ్డాం. కానీ ఇంత దౌర్భాగ్యంగా అసలు ఆమె గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం అనిపిస్తా ఉన్నది. వ్యక్తిగతంగా కూడా కుటుంబానికి నేను సన్నిహితుడిని, ఆమె భర్త కూడా నాకు దగ్గర బంధువు. ఇంత తలవంపులు తెచ్చే విధంగా బహుజనులు సిగ్గుతో తలవంచుకునేలాగా ఒక బహుజనుల బిడ్డగా ఉండి ఇట్లా మాట్లాడడం అనేది చాలా దారుణం అమ్మా. ఆమె సారీ చెప్పడం కాదు, క్షమాపణలు చెప్పడం కాదు, ఆమె వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా సంస్కారం ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక లాంటి వాళ్ళు, సోనియా లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ అధినేత ఉంది. వాళ్ళు ఇంత దారుణంగా ఏ ఆధారం లేకుండా ఇంత గౌరవప్రదమైన కుటుంబాల మీద సమంత అంటే గౌరవం ఉంది, నాగార్జున అంటే గౌరవం ఉంది, అట్లనే నాగేశ్వరరావు కుటుంబం అంటే గౌరవం ఉంది. తెలుగు వాళ్ళు గర్వపడే నట కుటుంబం అది. ఇంత పిచ్చిగా ఏ ఆధారం లేకుండా అటువంటి వాళ్ళ మీద ఆఫ్టర్ ఆల్ ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండడానికి ఇటువంటి ప్రతిపాదన కేటీఆర్ చేస్తాడా? ఇటువంటి ప్రతిపాదన నాగార్జున అంగీకరిస్తాడా? అసలు ఏమనుకోని చేసిందమ్మా ఆమెకి ఏమన్నా మెడమే తలకాయల మెదడు ఉందా లేదా? చాలా ఎదురుంటే అసలు ఏం చేసేవాడిని నాకు తెలియదు. అంత కోపం వస్తుంది ఆమె మీద. ముఖ్యంగా చెప్పండి ప్రకాష్ గారు, చెప్పండి. నేనేమంటున్నా, ఇది టీఆర్ఎస్ కో కేటీఆర్ కో సంబంధించిన అంశం కాదు. మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఆమె బర్తరఫ్ కు పట్టుబట్టాలి. అటువంటి వ్యక్తి ఇంత ముందు కూడా ఆమె ఎన్నో నేరాలు చేసింది. తెలంగాణ బిడ్డగా ఆనాడు జగన్ యాత్రను అందరూ ఆపుతుంటే ఆమె రాళ్లతో దాడులు చేయించింది. మన బిడ్డల మీద పడ్డ ఆ రాళ్లతోని గుడి కట్టించారు అక్కడ. అంటే ఈమెను కేబినెట్ లో తీసుకున్నందుకే కేసీఆర్ ను తప్పు పెట్టారు ప్రజలంతా కూడా. ఆమె ఎమ్మెల్యేగా ఆమెను పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చినందుకే కేసీఆర్ ను తప్పు పెట్టారు. దాన్నే జీర్ణం చేసుకోలేదు. సర్కార్ ఎలక్షన్ అప్పుడు అడ్డమైన బూతులు మాట్లాడింది. అంటే చాలా సార్లు ఆమె మాట్లాడింది. కానీ ఒక కేబినెట్ మంత్రిగా ఉండి ఇట్లా మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం తెలంగాణలో ప్రతి వ్యక్తి కూడా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, ఆమెను బర్తరఫ్ చేసేదాకా ఎవరు నిద్రపోవద్దు. ఇది క్షమాపణలతో సరిపెట్టే అంశం కాదు. ఆమె నాగార్జునకు సమంత కేటీఆర్ క్షమాపణలు చెప్పినా కూడా ఆమె ఇవాళ కేబినెట్ మంత్రిగా ఇట్లా మాట్లాడడాన్ని ఒక రాజ్యాంగ స్ఫూర్తితోనే ఆమె ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి ఇంత దారుణంగా నిరాధారంగా మాట్లాడడం అనేది ఆమె బర్తరఫ్ తప్ప ఇంకొక డిమాండ్ ఉండకూడదమ్మా. అది అందరూ కూడా డిమాండ్ చేయాల్సిందే. ఇది టీఆర్ఎస్ దో కేటీఆర్ దో కాదు ఈ సమస్య, ఇది ప్రజలందరి సమస్య. ప్రకాష్ గారు, మహిళలంతా కూడా అదే చెప్తున్నారు. అంటే ఒక మహిళగా ఉండి మహిళల్ని కించపరిచిన వ్యక్తి, ఆమెకి గౌరవం దక్కడం కరెక్ట్ కాదు. అలాగే మహిళగా మంత్రిగా ఉండే అర్హత లేదు అని కూడా మహిళలంతా కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళలు పురుషులని తేడా లేకుండా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. సినిమా అంటే రాజకీయాలకు అతీతంగా ఉండే కుటుంబాలు, ప్రముఖమైన కుటుంబాలు, సమాజంలో ఒక పేరున్న కుటుంబాలు, పెద్ద చిన్నాని తేడా లేదు. ఎవరిపైనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ అంటారా? అసలు ఎవ్వరు చేయకూడదమ్మా. ఇప్పుడు ఆమె కేబినెట్ పొజిషన్ ఉంది కాబట్టి అందరం స్పందిస్తున్నాం. కానీ మామూలు మనిషి కూడా ఇట్లా మాట్లాడకూడదు. ఇటువంటి కేబినెట్ స్థానంలో ఉండి మాట్లాడినందుకు ఇంకా భవిష్యత్తులో ఏ స్థానం కూడా ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేగా కూడా ఆమె రిజైన్ చేయాలని చెప్పి ఆమెకు ఓట్లేసిన ఆమె డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె రిజిగ్నేషన్ ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా రిజిగ్నేషన్ పట్టుబట్టాలి. ఇది మహిళల సమస్యే కాదు, ఇది ప్రతి ఒక్కరి సమస్య. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకా ఆమెకు జీవితంలో ఈ మచ్చ తొలగిపోదు. చాలా మంచి పేరు ఉండే అంత నాశనం చేసుకుంది. నిన్న కూడా ఆమెకు సింపతి వచ్చింది. కేటీఆర్ గారు అన్న మాటల్ని చాలా మంది ఖండించడంతోనే ఆమెకు సింపతి వచ్చింది. దాన్ని కాపాడుకోలేకపోయింది.
ఒక బహుజన బిడ్డగా ఈ రకంగా దిగజారి మాట్లాడడం అనేది మేము ఎవరం కూడా దాన్ని ఓర్చుకోలేకపోతున్నాం, దాన్ని సహించలేకపోతున్నాం. దీన్ని బర్తరఫ్ చేయడం అనేది నా డిమాండ్ అమ్మా. ఆమెను వెంటనే కేబినెట్ లో బర్తరఫ్ చేయాలి. క్షమాపణలతో సరిపెట్టే అంశం కాదు ఇది. రైట్ అండి, థ్యాంక్ యూ.